అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి గెలిచిన డొనాల్డ్ ట్రంప్ మళ్లీ సంచలన నిర్ణయాలతో ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నారు. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ మాగా నినాదంతో ట్రంప్ తీసుకుంటున్న ప్రతి నిర్ణయం అమెరికన్లకే ప్రాధాన్యం ఇస్తోంది. అమెరికాలోని కంపెనీలు స్థానికులకు మాత్రమే ఉద్యోగాల్లో అవకాశం ఇవ్వాలని ట్రంప్ కఠిన ఆదేశాలు జారీ చేశారు. అంతేకాదు, వీసా గడువు ముగిసినవారు, అక్రమంగా అమెరికాలోకి వచ్చిన వారిని గుర్తించి స్వదేశాలకు పంపే ప్రక్రియను ఉద్యమంలా కొనసాగిస్తున్నారు. ఈ కఠిన చర్యల వల్ల అమెరికాలో వలసదారుల సంఖ్య గణనీయంగా తగ్గిందని ప్యూ రీసెర్చ్ సెంటర్ తాజా రిపోర్ట్ వెల్లడించింది. జనవరి నుండి జూన్ మధ్య 6 నెలల్లోనే 15 లక్షల మంది వలసదారులు తగ్గిపోయారు. వలసదారుల మొత్తం సంఖ్య 53.3 మిలియన్ల నుంచి 51.9 మిలియన్లకు పడిపోయింది. 1960ల తర్వాత ఇదే తొలిసారి అని రిపోర్ట్ చెబుతోంది. కానీ వలసలు తగ్గిపోవడం అమెరికా ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. శ్రామిక శక్తి ఏకంగా 7.5 లక్షల కార్మికులను కోల్పోయింది. పనిచేసే వయసు గల అమెరికన్ల సంఖ్య పెరగకపోవడంతో వలసదారులే ఆర్థిక వ్యవస్థకు బలమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కాని వలసలు తగ్గిపోవడం అమెరికా ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. శ్రామిక శక్తి ఏకంగా 7.5 లక్షల కార్మికులను కోల్పోయింది. పనిచేసే వయసుగల అమెరికన్ల సంఖ్య పెరగకపోవడంతో వలసదారులే ఆర్థిక వ్యవస్థకు బలమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. వలసదారుల సంఖ్య తగ్గినా ఇప్పటికీ ప్రపంచంలోనే అత్యధిక వలసదారులు ఉన్న దేశం అమెరికానే. కానీ కెనడా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి దేశాలు వలసదారులను ఆకర్షించడంలో ముందంజ వేస్తున్నాయి. అమెరికాలో ట్రంప్ తీసుకుంటున్న ఈ కఠిన నిర్ణయాలు ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు ఎంతవరకు మేలు చేస్తాయో లేక నష్టమిస్తాయో చూడాలి.